మీరు కూడా ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను. మీరైతే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత రోబో న్యూ అని టైప్ చేయండి. ఇప్పుడు టైప్ చేసిన తర్వాత మీకైతే ఒక వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. మీకు ఈ వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇప్పుడు లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు కంటిన్యూ విత్ ఈమెయిల్, కంటిన్యూ విత్ గూగుల్ ఇదంతా ఉంటాయి. ఈ రెండు అసలు క్లిక్ చేయొద్దు. కంటిన్యూ విత్ గూగుల్ అండ్ కంటిన్యూ విత్ యాపిల్ అసలు క్లిక్కే చేయొద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే కంటిన్యూ విత్ ఈమెయిల్ అని టైప్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అని ఉంది. ఇప్పుడు చెప్తాను చూడు. ఇప్పుడు నా మొబైల్ స్క్రీన్ రికార్డ్ నీకు చూపిస్తున్నాను. ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి టెంప్ మెయిల్ ప్రొవైడర్ 2025 అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇదే యాప్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఏదైతే నా మొబైల్ స్క్రీన్ ఇంటర్ఫేస్ కనబడుతుందో అదే యొక్క ఇంటర్ఫేస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా నేను ఆల్రెడీ. దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు కాపీ, రిఫ్రెష్, న్యూ, ర్యాండమ్ అని ఉంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆర్ అని చెప్పి లైవ్ అని ఒక ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ చాలా మెయిల్ ఐడీస్ వచ్చినాయి, అవునా? ఇందులో మీరు ఏం చేయాలంటే ఏ మెయిల్ ఐడి అయితే .pl చూసుకోండి. ఇక్కడ .pl అని ఉంది కదా, .pl ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. అందులో ఆల్ఫాబెట్ ఏతో స్టార్ట్ అయింది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకుంటా ఏతో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ యూజర్ నేమ్ ఉంది కదా, ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నేను కిషోర్ అని ఇచ్చాను. ఇక్కడ టిక్ మార్క్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ ఐడి అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు ఈమెయిల్ ఐడి అడ్రస్ అడిగారో అక్కడ నేను ఎంటర్ చేస్తాను. కిషోర్ @arg.edu.pl. ఇక్కడ నేను పాస్వర్డ్ వచ్చేసరికి ఏదైనా పెట్టేసుకుంటున్నాను. నేను నా పేరు పెట్టుకొని నేను పాస్వర్డ్ అయితే పెట్టేసుకున్నా. ఓకే, ఇప్పుడు రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇదంతా నో థ్యాంక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంటర్ ఓటీపీ అని అడిగింది కదా, ఈ స్టెప్ అయితే కంప్లీట్ చేయాలి. ప్రతిసారి మీరు కాకపోయినా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఈ స్టెప్ జస్ట్ నార్మల్గా డ్రాగ్ చేస్తే పజిల్ సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు కోడ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో మొబైల్ అలానే కనిపిస్తుంది కదా, జస్ట్ రీఫ్రెష్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెల్కమ్ టు ల్యాబ్ టెంప్ మెయిల్ అనేది వచ్చింది కదా, అగైన్ మళ్ళీ రీఫ్రెష్ చేయండి, యాడ్ వస్తుంది. సో క్లోజ్ చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైతే ఉందో రోబో న్యూ ఈ వెరిఫికేషన్ కోడ్ మనకు వచ్చేసింది. ఇప్పుడు మనకు కోడ్ అయితే వచ్చింది కదా, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్, ఎస్, సక్సెస్ఫుల్లీ మనకైతే వెబ్సైట్లోకి అయితే లాగిన్ అయిపోయాం. ఇప్పుడు మనకి ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్తాను, ఈ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనకి 70 క్రెడిట్స్ అయితే ఉన్నాయి, రైట్? మనకు కావాల్సింది అరౌండ్ 150 to 170 క్రెడిట్స్ అయితే కావాలన్నమాట ఒక వీడియో జనరేట్ చేయడానికి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ఇంకాగ్నిటో ట్యాబ్ దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లిక్ చేసిన తర్వాత అగైన్ సేమ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, roboneo.com. సేమ్ ప్రాసెస్. లాగిన్లోకి వెళ్తున్నాను, కంటిన్యూ విత్ ఈమెయిల్ క్లిక్ చేస్తున్నాను, రిజిస్టర్ నౌ కొడుతున్నాను. ఇక్కడ మొబైల్లో ప్లస్ న్యూ సింబల్ మీద క్లిక్ చేసుకొని అగైన్ ఇక్కడ యూజర్ నేమ్ తీసేసి అగైన్ దీని మీద మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మీకు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అదే ఉంచుకోండి, ఏతోనే స్టార్ట్ చేసింది ఉంచుకొని ఇక్కడ నేను ఈసారి నా పేరు ఇస్తున్నా, హేమంత్ అని ఇస్తున్నా. ఇప్పుడు యాడ్ వచ్చింది, అది క్లిక్ చేసేస్తే ఇంకో మెయిల్ ఐడి వచ్చిందా? ఇప్పుడు ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నా, hemant@arg.edu.pl వచ్చిందా? ఇప్పుడు ఎంటర్ చేసామా? ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ కూడా ఏదో నార్మల్గా ఏదో పెట్టేసుకొని 1 2 3 పెట్టేసుకున్నా, రిజిస్టర్ మీద క్లిక్ చేసా. ఇప్పుడు అగైన్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, అగైన్ మనం మొబైల్లో రీఫ్రెష్ నొక్కాలి. సో పజిల్ సాల్వ్ అయిపోయింది, రైట్? మనం కూడా ఒకసారి యాడ్ అయితే క్లోజ్ చేసిన తర్వాత చూసారా, ఇప్పుడు రోబో న్యూ వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది మళ్ళీ. సో నేను ఏం చేస్తున్నా, 3532 ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్, డన్. ఇప్పుడు మనకి ఏంటంటే
దీంట్లో 70 క్రెడిట్స్, నార్మల్ అకౌంట్లో 70 క్రెడిట్స్ అయితే ఉన్నాయి. అవునా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డ్ అనేది ఆపేస్తున్నా. మొబైల్తో మనకు పని లేదు. సో మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ ఆపేస్తున్నా. ఓకే, డన్. రిడీమ్ ఇన్విటేషన్ కోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకాగ్నిటోలో కాపీ చేసాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు ఇంకాగ్నిటోది ఉంది కదా, ఇంకాగ్నిటోది అలానే ఉంచేసి మన ఒరిజినల్ అకౌంట్లో ఇన్వైట్ కోడ్ ఉంది, ఇందులోది ఒకటి తీసుకొని వెళ్ళాను అనమాట. సో మీకు రీఫ్రెష్ చేస్తే తెలుస్తుంది. సో వన్స్ నేను రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇక్కడ 120 క్రెడిట్స్ ఎలా వచ్చినా మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఇన్వైట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి యువర్ క్యారెట్స్ ఆర్ హియర్ అని ఉంది కదా, నేను ఇది కాపీ చేసి మన ఇంకాగ్నిటో ఏదైతే ఉందో ఇందులో నేను పేస్ట్ చేశాను. ఓకేనా? ఇందులో నేను పేస్ట్ చేయగానే ఇప్పుడు ఇది పేస్ట్ చేస్తే రాదు. చూడండి ఏమైనా వస్తుంది అంటే ఆల్రెడీ ఇన్విటేషన్ యూజ్డ్ అని వస్తుంది. సో మనకి ఇంకా మనకు వచ్చింది 120 క్రెడిట్స్ వచ్చింది. మనకు కావాల్సింది ఎన్ని? 150 క్రెడిట్స్ కావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఇన్విటేషన్ కోడ్ ఉంది కదా, ఇందులో ఒకటి కాపీ చేద్దాం. బికాస్ ఇందులో యూజ్ చేయాల, ఏదైతే ఇంకాగ్నిటోలో ఓపెన్ చేసామో అది యూజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ వర్క్ అయితే గుడ్. యువర్ ఆల్రెడీ రిడీమ్డ్ ఇన్విటేషన్ కోడ్ అని వచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసేసామని చెప్పేసి వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం? సేమ్ ప్రాసెస్ చేద్దాం. వేరే మెయిల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకో మెయిల్ ఐడి తీసుకున్నా. మనకు అక్కడ అంతా 120 క్రెడిట్స్ ఉన్నాయి కదా, సరిపో. సో నేను ఏం చేస్తున్నానంటే రోబో న్యూ అగైన్ మళ్ళీ ఇంకో వెబ్సైట్ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను అనమాట. లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఈసారి నేను డైరెక్ట్ గూగుల్తో లాగిన్ అయిపోతున్నా. సో నాకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా జనరేట్ అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్గా గూగుల్తో అయితే లాగిన్ అయిపోతాను. ఇప్పుడు నేను గూగుల్తో అయితే లాగిన్ అయ్యాను కదా. ఇప్పుడు మనకు అక్కడ 120 క్రెడిట్స్ అయితే ఉన్నాయి, రైట్? మనకు అక్కడ చూడండి 120 క్రెడిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేసాం? ఇందులో ఒకటి కాపీ చేద్దాం. కాపీ చేసి ఇప్పుడు ఏదైతే మనకు వచ్చిందో, ఇప్పుడు ఆల్రెడీ మనకు లాగిన్ అయ్యాం కదా న్యూగా, అందులోకి వెళ్ళి జస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. యూ రిసీవ్డ్ యువర్ 50 క్యారెట్స్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకి 120 వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకు వస్తే ఎప్పుడే మనం ఎక్కడైతే కాపీ చేసామో అక్కడికి వస్తే ఇక్కడ రిఫ్రెష్ చేయండి. చూసారా 170 క్రెడిట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈజీగా మనం ఒక వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తా చూడండి. మనకి 2 వేస్లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే సీడాన్స్ 2.2 అని ఉంది కదా, ఇదే మనకు కావాల్సిన మెయిన్ థింగ్ అనమాట. సో దీని మీద డైరెక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు మీ ఇమేజెస్ ఇచ్చుకొని ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాసెస్, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వర్క్ ఫ్లో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇదంతా ఉంది కదా మాన్యువల్గా ఉన్నది ఇదంతా డిలీట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేయలేదు. నేను ఏదైతే ప్రీవియస్గా ఉన్నానో ఆ ప్రాసెస్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వీడియో క్రియేషన్లో ఇమేజ్ టు వీడియో, మనం చేసేది ఇమేజ్ టు వీడియో కాబట్టి ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది చూడండి. మనకి ఇక్కడ టెక్స్ట్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్, ఇక్కడ ఇమేజ్ పెట్టాలి, ఇక్కడ టైం అంతా సెట్ చేసుకోవాలి. సో ఇదంతా లాంగ్ ప్రాసెస్ అనమాట. నేను ఈజీగా ఏం చెప్తానంటే ఇప్పుడు ఇక్కడికి వస్తే సీడాన్స్ 2.0 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశారు కదా, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇదిగోండి నా ఇమేజ్ యాడ్ చేశాను, ఇంకా అమ్మాయి ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఈ 2 ఇమేజ్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు దీనికి ప్రాంప్ట్ ఉండాలి. ఆ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ప్రాంప్ట్ వచ్చింది కదా, ప్రాంప్ట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పర్టికులర్ టైం అనేది తీసుకుంటుంది. అరౌండ్ నాకు తెలిసి ఒక 3 minutes to 5 minutes లేదా 10 minutes కూడా తీసుకోవచ్చు. చూడండి ఏదైతే ఇమేజెస్ మనం ఇచ్చామో ఆ ఇమేజెస్ ఎగ్జాక్ట్గా తీసుకుంటుంది, రైట్? మనం 2 ఇమేజెస్ అయితే ఇచ్చాం. ఈ 2 ఇమేజెస్ అయితే మనం ఇప్పుడు తీసుకుందనమాట. నేను ముందే చెప్తున్నా, అన్లిమిటెడ్గా అయితే నేను ఎవరు జనరేట్ చేయలేరు. మీకు ఆల్రెడీ ఇందాక స్క్రీన్ రికార్డ్ చూపించాను. సో అదే యాప్ యూస్ చేసుకొని మినిమం టు మినిమం 5 ఈమెయిల్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు 5 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 5 అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మీరు అరౌండ్ ఒక 4 to 5 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, అక్కడ లాస్ట్లో అడుగుతున్నారు కదా, వన్స్ యూ కన్ఫర్మ్ ఐ విల్ ప్రొసీడ్ విత్ ద జనరేటింగ్ అని చెప్పేసి. ఓకే, కంటిన్యూ.
అంటే నేను ఏమైనా మిస్టేక్స్ ఇచ్చానని చెప్పేసి మనల్ని అడుగుతుంది. నేను ఓకే కంటిన్యూ, నాకు ఏం ప్రాబ్లం లేదు, 2 క్యారెట్స్ ఆర్ ఓకే ఫర్ మీ అని చెప్పేసి ఇచ్చాను. సో 2 జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, టైమింగ్ అయితే ఉంటుంది, 2 minutes 53 seconds అయితే చూపిస్తుంది. సో ఇదంతా అవుతూ ఉంటుంది అనమాట. మనం వెయిట్ చేద్దాం ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. ఓకే, నేను జనరేట్ చేసిన వీడియో అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను షార్ట్ ఫామ్లో కంటెంట్ పెట్టాను, మీకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఆ వీడియోస్ చూడండి. అండ్ 2-3 వీడియోస్ కూడా జనరేట్ చేశాను నేను యాక్చువల్లీ. సో ఆ వీడియోస్ కూడా నేను ఎగ్జాంపుల్ ఇప్పుడే చూపిస్తాను. నేను జనరేట్ చేసిన వీడియోస్ 2-3 ఉన్నాయి, అవి నేను చూపిస్తాను అనమాట. సో ఇదొక వీడియో. కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేను సాంగ్ ఆఫ్ చేశాను. సో అది అనమాట. విత్ సౌండ్ ఎఫెక్ట్స్తో కూడా వస్తాయి మీకు. నేను బీజిఎం పెట్టాను కాబట్టి నాకు ఆ కాపీరైట్ వచ్చిద్దేమో అని చెప్పేసి నేను సౌండ్ ఆఫ్ చేశాను. మనం ఇప్పుడైతే చూడొచ్చు, వీడియో అయితే జనరేట్ అయింది. ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. చూడండి. చూసారు కదా వీడియో అయితే ఎలా జనరేట్ అయిందో. ఇక్కడ వరకు చూసారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయి ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే మరి ఉంటా, బాయ్.